ఇవి అంటే దీనితోటి అయిపోయినట్టు కాదు, ఇవి తొలి అడుగులు. ఈ తొలి అడుగులు పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో ఖచ్చితంగా చీకటి మరకలు ఉన్నాయి. వాటి మీద లోతైన విచారణ జరిగి తీరాల్సిందే. బాధ్యులైన వాళ్ళని ఏ ఒక్కరిని కూడా స్పేర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అధికారం అనేది ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వార్థాల కోసం ఇవాళ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సమీర్ శర్మ అనే వ్యక్తి, అతను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉండి అతని ఆదేశాలతోటి ఆయన చెప్తేనే నేను ఈ ఫైల్స్ తగలబెట్టాను అని చెప్పని మొన్న రాత్రి అరెస్ట్ అయిన డ్రైవర్ నాగరాజ్ చెప్తా ఉన్నాడు. ఎందుకు స్పేర్ చేయాలి? తీసుకెళ్ళి లోపలేసేయాలి. ఓఎస్డి రామారావుని అరెస్ట్ చేశారు. సమీర్ శర్మను మాత్రం, అంటే అతను మాజీ ఐఏఎస్ అధికారి అయితే స్పేర్ చేయాలా? ఎవరిని స్పేర్ చేయాల్సిన నష్టం లేదు ఈ విషయాల్లో. ఇవాళ వేల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లకు సంబంధించిన అవకతవకలు బయటకు వస్తూ ఉన్నాయి. పేపర్ల నిండా అవే కథనాలు వస్తూ ఉన్నాయి. తణుకు, విశాఖపట్నం, తిరుపతిలో 4,000 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ ఇష్యూ అయినాయి అని అంటే సప్తగిరి ప్రసాద్ గారు వారు ప్రాపర్ అక్కడ అంటే ఎంత దోపిడీకి పాల్పడ్డారు. ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో ఏ ఒక్కరిని స్పేర్ చేయాల్సిన నష్టం లేదు. జరిగిన అవకతవకల మీద విచారణ జరగాలి. అదే సందర్భంలో ప్రజలు ఏ నమ్మకంతో అయితే కూటమికి అధికారం కట్టబెట్టారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగే సామర్థ్యము, అనుభవము, పరిజ్ఞానము, పరిణతి చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ కేబినెట్ సహచరులకు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీకు పార్లమెంటు సభ్యులు కూడా ఒక యంగ్ స్క్వాడ్ ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు మన పార్లమెంటు సభ్యులు ఏదైనా ఇష్యూ గురించి ప్రాపర్గా ప్రజెంట్ చేయాలంటే కొంత కమ్యూనికేషన్ ల్యాప్సెస్ ఉండేవి. ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ ఉన్న యంగ్స్టర్స్ అటు ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా ప్రాపర్గా ప్రజెంట్ చేయగలిగే కొత్త జనరేషన్ నాయకత్వాన్ని ఎంపిక చేసి పంపించారు. అటు దగ్గుమల ప్రసాదరావు గారు, కృష్ణప్రసాద్ గారు లాంటి సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నత ఐఆర్ఎస్ రిటైర్డ్, ఐపీఎస్ రిటైర్డ్ అధికారులు. వాళ్ళు కూడా అద్భుతంగా పరిపాలన అనుభవము, విషయ పరిజ్ఞానము, వాగ్దాటి, ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఇంతమంది పార్లమెంటు సభ్యులు కూడా ఇప్పుడు రాష్ట్రం నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు కనపరిచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగానే కూటమి ప్రభుత్వ తొలడుగులు ఉన్నాయి. ఇది రాష్ట్రానికి 100% శుభసూచకంగానే మనం పరిగణించవచ్చు. మీరు చెప్పినట్లుగా కొంత సర్వతోముఖాభివృద్ధి అంటాం చూడండి. 100% అంటే ఇంతవరకు ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ దాకా అందరిని కలిశారు కదా. అవును, ఎనర్జీ మినిస్టరు, పెట్రోలియం మినిస్టర్స్ అందరిని కలుస్తూ ఉన్నారు కదా. కాబట్టి అక్కడ అర్బన్ హౌసింగ్ కట్టర్ గారు, కాబట్టి అన్ని రంగాలకు సంబంధించిన మంత్రుల్ని కలుస్తూ ఉన్నారు. ఇవాళ రక్షణ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర నుంచి ఈరోజు కలవబోతూ ఉన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ CEO సుబ్రహ్మణ్యం గారిని కలుస్తున్నారు. ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత ఉంది. ఆయనకి సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉంది. ఏ అంశాలని ఎవరి దగ్గర ప్రస్తావించాలి అనేది వారికి ఉన్న స్పష్టత. కాబట్టి మనం గతంలోలాగా అన్ని అంశాలని తీసుకెళ్ళి అమిత్ షా గారికే చెప్పే జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఇవాళ ఎవరెవరికి నిర్ణయాధికారం ఉంది, ఎవరెవరి దగ్గర ఏ అంశాలు ప్రస్తావించాలనే పరిణతి ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. రైట్, కరెక్ట్ కనిపిస్తూ ఉంది అది మొత్తం. చిన్న బ్రేక్.